చందమామ కథ చతురక్షం. కృష్ణాపురం జమీందారు ఒక రోజున గుర్రం మీద వ్యాహయానికి బయలుదేరాడు. ఆ సమయంలో దారి పక్కనే ఉన్న ఒక పొదలో ఈనిన కుక్క ఒకటి ఇంకా కళ్ళైనా తెరవని తన 4 పిల్లలకు పడుకొని పాలిస్తున్నది. ఇంతలో ఒక రైతు తన ఎడ్ల బండి మీద పొలం నుంచి తిరిగి వస్తూ జమీందారుని చూసి కంగారుగా బండిని పక్కకు మళ్లించాడు. ఆ కంగారులో ఎడ్లు వేగంగా బండిని పొద మీద నుంచి లాక్కుపోవడంతో పాలిస్తున్న కుక్క మీద నుంచి బండి చక్రాలు దొరిలాయి. 3 కుక్క పిల్లలు అక్కడికక్కడే చనిపోయినాయి. తల్లి కుక్క కూడా కాసేపు గింజుకొని ప్రాణాలు వదిలింది. ఆ దృశ్యం చూసిన జమీందారు మనస్సు జాలితో నిండిపోయింది. ఆయన చావకుండా మిగిలి ఉన్న కుక్క పిల్లను దివాణానికి చేర్పించి జాగ్రత్తగా పెంచమని నౌకర్లకు అప్పచెప్పాడు. ఆ సమయంలో దివాణంలో ఉన్న పురోహితుడు కుక్కపిల్లను చూసి జమీందారుతో, ప్రభు, ఈ కుక్కపిల్ల కంటి పైభాగాన 2, కంటి దిగువన 2 చుక్కలు, మొత్తం 4 చుక్కలు ఉన్నాయి. ఇలాంటి జాతి కుక్కపిల్లను చతురక్షకం అంటారు. దీనిని పెంచుకోవటం పాపానికి ప్రతిరూపం. దీన్ని పెంచడం అంత శ్రేయస్కరం కాదు అన్నాడు. నా వ్యాహ్యాలి కారణంగా తల్లిని పోగొట్టుకున్న ఈ కుక్కపిల్లను వదిలేయలేను అన్నాడు. పురోహితుడేవి మాట్లాడలేకపోయాడు. కన్నుల పైన కింది భాగాలలో చుక్కలతో చతురక్షం చాలా అందంగా ఉండేది. అది ఒక ఏడాది గడిచేసరికి ఏపుగా పెరిగి దివాణం అంతా కలియజరగడం ప్రారంభించింది. ఎప్పుడైనా దివాణంలో జమీందారు కొలువు ఏర్పాటు చేస్తే చతురక్షం వచ్చి ఆయన ఆసనం పక్కనే పడుకునేది. ఆ సమయంలో పురోహితుడికి ఒంటి మీద కారం రాసుకున్నట్టుండేది. ఆయన చిరాకు చూసి అందరూ నవ్వేవారు. పురోహితుడి చిరాకును ఇంకా అధికం చేస్తూ చతురక్షం దివాణాన్ని విడిచిపెట్టి పురోహితుడి ఇంటికి వచ్చింది. జమీందారు గారి పెంపుడు కుక్క కాబట్టి ఇంట్లో వాళ్ళు దాన్ని కొట్టి తరిమేయలేకపోయారు. కొద్ది రోజులు గడిచేసరికి చతురక్షం పురోహితుడి ఇంటి వీధి అరుగు మీద పడుకోవడం మొదలుపెట్టింది. ఇది చూసి పురోహితుడు కోపంగా, అశ్వమేధంలో గుర్రం తన ఇష్టం వచ్చినట్టు తిరిగేదట, ఈ కుక్కేంటి నా చుట్టూ తిరుగుతుంది, ఇంత బతికి సునకమేధం చేస్తున్నానా ఏం అనుకునేవాడు. క్రమంగా చతురక్షం పురోహితుడు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళటం ప్రారంభించింది. ఒకరోజు తెల్లవారుజామున పురోహితుడు గాఢ నిద్రలో ఉండగా ఆ సమయంలో చతురక్షం ఆయన మంచం దగ్గర చేరి పెద్దగా మొరగసాగింది. ఆయన చిచ్చి అని కొడుతున్నా సరే ఆయన పంచె పట్టుకుని లాగడం ప్రారంభించింది. పురోహితుడు పట్టరాని కోపంతో మంచం దిగి కుక్కను కర్రతో కొట్టబోయాడు. అది బయటకు పరిగెత్తింది. ఆ సమయంలో ఏదో బుసకొట్టిన శబ్దం విని ఆయన కిటికీ కేసి చూశాడు. అక్కడ ఆయనకు పడగ విప్పి బుసకొడుతున్న తాచుపాము కనపడింది. పురోహితుడు భయంతో కంపించిపోతూ పెద్దగా కేకలు పెట్టాడు. ఇది విని నలుగురు వచ్చి పాముని కర్రతో కొట్టి చంపేశారు. అసలు జరిగింది ఏంటంటే, కొద్ది రోజుల క్రితం పురోహితుడు తెల్లవారుజామున చెరువుకు స్నానానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు మసక చీకట్లో పామును తొక్కాడు. ఆ విషయాన్ని ఆయన గమనించిన పాములు పగబట్టవని, ఒకవేళ పగబట్టి వస్తే మంత్రంతో కట్టివేస్తానని జమీందారు కొలువులో అందరి ముందు ప్రగల్భాలు పలికాడు. ఆ రోజు నుంచే చతురక్షం పురోహితుడింట్లో మకాం పెట్టింది. పగబట్టిన పాము వచ్చిందా లేకపోతే వేరే పాము వచ్చిందా అన్న దాని గురించి ఎవరికి తోచిన వ్యాఖ్యానం వాళ్ళు చేశారు. చతురక్షం పాము రాకను సూచించి పురోహితుడు ప్రాణాలు కాపాడటం విశ్వాసానికి మచ్చుతొనక అని అందరూ మెచ్చుకున్నారు. పామును చంపి ఎవరి దారిన వారు వెళ్ళాక పురోహితుడు చతురక్షాన్ని ఎంతో ప్రేమగా నిమిరి, పాపానికి ప్రతిరూపం అని నిన్ను నేను నిందించాను, ప్రతి జీవి పట్ల కారుణ్యం పెంచుకోవాలన్న వేదవాక్యం విస్మరించాను, ద్వేషించే వారిని కూడా ఆపదలో రక్షించే మంచి గుణం ఉండాలన్న నీ మోగ సందేశం ఇక నుంచి నాకు శిరోధార్యం అంటూ ఆ రోజు దానికి స్వయంగా ఆహారం పెట్టాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.